మేడారంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆదివాసీ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమ్మక్క సారక్క గద్దెల నూతన నిర్మాణాల నమూనా ఆదివాసీ సంస్కృతికి విరుద్ధంగా ఉందని మేడారం పూజారులు మండిపడుతూ ఉన్నారు. దీంతో ఈ నమూనాను పక్కన పెట్టేశారు కలెక్టర్. నమూనా మార్చాలని కూడా సూచించారు. పూజారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. అమ్మవారి గద్దెల వద్ద ఆదివాసీ గిరిజన సాంప్రదాయం మాత్రమే ఉండాలంటున్నారు పూజారులు. మేడారంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆదివాసీ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెల నూతన నిర్మాణాల నమూనా ఆదివాసీ సంస్కృతికి విరుద్ధంగా ఉందని మేడారం పూజారులు మండిపడుతూ ఉన్నారు. దీంతో ఈ నమూనాను పక్కన పెట్టేశారు కలెక్టర్. నమూనా మార్చాలని కూడా సూచించారు. పూజారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. అమ్మవారి గద్దెల వద్ద ఆదివాసీ గిరిజన సాంప్రదాయం మాత్రమే ఉండాలంటున్నారు పూజారులు. మేడారంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఆదివాసీ పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెల నూతన నిర్మాణాల నమూనా ఆదివాసీ సంస్కృతికి విరుద్ధంగా ఉందని మేడారం పూజారులు మండిపడుతూ ఉన్నారు. దీంతో ఈ నమూనాను పక్కన పెట్టేశారు కలెక్టర్. నమూనా మార్చాలని కూడా సూచించారు. పూజారులతో కమిటీ వేయాలని నిర్ణయించారు. అమ్మవారి గద్దెల వద్ద ఆదివాసీ గిరిజన సాంప్రదాయం మాత్రమే ఉండాలంటున్నారు పూజారులు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మేడారం జాతర ఒక ఉత్సవం కాదు, ఒక ఎమోషన్. తెలంగాణ ప్రజలకి ఒక మహా జాతర ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే తెలంగాణ కుంభమేళగా మేడారం చూస్తూ ఉంటారు. గిరిజన సాంప్రదాయం అక్కడ వెల్లువిరుస్తూ ఉంటుంది. అయితే కొన్ని శతాబ్దాలుగా ఏ రోజు కూడా సమ్మక్క సారలమ్మ గద్దెల విషయంలో ఎవరు ఎట్లాంటి ప్రయోగం చేయలేదు. సో ఈ రోజు సమ్మక్క సారలమ్మ గద్దెల విషయంలో నమూనా మారుస్తూ, అంటే కొత్త నమూనాను తీసుకొస్తూ, అంటే ఇది భద్రత కోసం అని చెప్తున్నా గానీ ఆ నమూనాలో మాత్రం ఆ కల్చర్ మిస్ అవుతుంది. ఒక గిరిజన కల్చర్ మిస్ అవుతుంది. గిరిజన దేవతను, ఆధ్యాత్మిక దేవతను, సో ఒక కంప్లీట్లీ గిరిజన సాంప్రదాయం ఉంటా ఉంటుంది. సో ఇట్లాంటి సాంప్రదాయాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ గద్దె మార్పు అనేది ఒక డిజైన్ మాత్రమే, డిజైన్ మార్చడం కాదు, ఒక సంస్కృతి మీద ఆధారపడ్డటువంటి అంశం. సో సంస్కృతి ధ్వంసం అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా గిరిజనులు ఆరోపిస్తున్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించి ఆర్కిటెక్ట్ డిజైనర్ ఎవరైతున్నారో ఈ నమూనాను ఇచ్చినటువంటి క్రమంలో దాన్ని కలెక్టర్ పక్కన పెట్టడం జరిగింది. సో గిరిజన పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని ప్రస్తుతానికి వ్యతిరేకిస్తున్నారు. అయితే పూజారులతో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, ఏ రూపం మార్చినా గానీ. సో రాను రాను సమ్మక్క సారలమ్మల గద్దెల రూపాన్ని కూడా మార్చేటువంటి ప్రమాదం ఏర్పడుతోంది. సో అది ఇప్పుడు భక్తులు కూడా చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఇట్ల నేపథ్యంలో డిజైన్ మార్పు భద్రత కోసం అంటున్నా గానీ కొన్ని ఆధ్యాత్మిక విలువల్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు సమ్మక్క సారలమ్మ దగ్గర భద్రత అనేది అఫ్ కోర్స్ అది ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే బంగారాన్ని విసిరేస్తా ఉంటారు భక్తులు, గద్దెల పైన పడతా ఉంటుంది. సో దాన్ని అడ్డుకోవడం అంత ఈజీ థింగ్ ఏం కాదు. బట్ డిజైన్ మార్పు వెనకాల గల కారణాలు ఏంటి, సో ఆ గద్దె రూపాన్ని మారిస్తే ఎట్లాంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మిక విలువల్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని దెబ్బకొట్టేటువంటి ఒక ప్రయోగం జరుగుతుందన్నది ప్రధానంగా పూజారుల నుంచి కానీ గిరిజనుల నుంచి కానీ వినిపిస్తోంది. ఎట్లాంటి కమిటీ లేకుండా, ఎవరిని సంప్రదించకుండా ఈ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి మన కరెస్పాండెంట్ వరంగల్ జిల్లా నుంచి ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత సిద్ధపోయిన అరుణ్ గారు, సమ్మక్క సారలమ్మ
గద్దెల దగ్గర ప్రధాన పూజారి, ఆయన కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. సమ్మక్క సారలమ్మ గద్దెల నమూనాను మార్చడానికి ఒక నమూనా ఆఫ్ కోర్స్ ఐ న్యూస్ స్క్రీన్ పైన కూడా కనిపిస్తోంది. సో దీన్ని అక్కడ కలెక్టర్ కూడా రిజెక్ట్ చేశారు, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ పూజారులు కానీ రిజెక్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అంశం ఏంటి, ఎందుకు నిర్ణయం తీసుకుంటున్నారు, సో దీని మార్పులు చేర్పులు ఉంటాయనుకోవచ్చా, గద్దెల స్వరూపాన్ని మారుస్తున్నారా, ఒక సంస్కృతి సాంప్రదాయాల్ని దెబ్బతీసేటువంటి ఒక ప్రయోగాలు ఏమైనా జరుగుతున్నాయి అనుకోవచ్చా, ఎట్లా చూడొచ్చు ప్రశాంత్? ఎస్ శ్రీకాంత్, మేడారం మహా జాతర 2026కు సంబంధించి డేట్లను కూడా వారం రోజుల క్రితమే పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధవిన జొగ్గారావు గారు అధికారికంగా విడుదల చేశారు. జనవరి 28 నుంచి 31 తేదీల వరకు మేడారం మహా జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ప్రారంభించి 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా పేరుగాంచిన ఈ మహా జాతరకు 4 రోజులకు జరిగేటువంటి ఈ యొక్క కుంభమేళగా, తెలంగాణ కుంభమేళగా పిలిచేటువంటి మేడారం మహా జాతరకు 2 కోట్లకు పైగా భక్తులు హాజరవుతుంటారు శ్రీకాంత్. అక్కడ పూర్తిగా కూడా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు, ఆదివాసీ పూజారుల పూజా విధానాలలో మాత్రమే ఈ యొక్క మహా జాతర క్రతువు అంతా కూడా జరుగుతుంటుంది. ఈ యొక్క క్రతువుకు సంబంధించి ఎంతో ప్రాముఖ్యంగా వాళ్ళ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. అక్కడ పూజారులు కూడా పూర్తిగా ఆ యొక్క క్రతువు ముందు వారము తర్వాత తిరుగు వారం వరకు కూడా పూర్తిగా 4 రోజుల పాటు వాళ్ళంతా అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజా విధానాలను చేసుకుంటారు. వాళ్ళ పూజా విధానాలు, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఈ యొక్క ప్రపంచంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు కలిగినటువంటి సాంప్రదాయం మన తెలంగాణ ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయం. అందులో ముఖ్యంగా మేడారం మహాజాతరలో సమ్మక్క సారలమ్మలు మహిమాన్వితమైన తల్లులుగా, ప్రజలు కోరిన కోరికలు తీర్చే తల్లులుగా తెలంగాణ ప్రజలతో పాటు యావత్ దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి ప్రజానికం యొక్క మంచి చెడులు చూసేటువంటి తల్లులుగా పేరునిక కనిన సమ్మక్క సారలమ్మలు, అదేవిధంగా జంపన్న వాగు ప్రాముఖ్యత కావచ్చు, ఈ చిలకలగుట్ట ప్రాముఖ్యత కావచ్చు, అక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను కొల్చడానికి భక్తులు ఈ యొక్క మహాజాతరకు తండోపతండాలుగా వస్తుంటారు. అయితే ఆ గతంలో అదంతా కూడా ఏటూరు నాగర అభరణ్యంలో కొంత అమ్మవార్ల దగ్గరికి చేరుకోవడానికి ఇబ్బందులు ఉన్న సమయంలో భక్తుల సౌకర్యార్థము, ప్రయాణార్థము, భక్తులు అక్కడికి చేరుకోవడం కోసము కొన్ని రోడ్లు కావచ్చు, అక్కడ జంపన్న వాగు వద్ద స్నానాలు, మంచినీటి సదుపాయాలు, టాయిలెట్స్ విషయంలో, షెల్టర్స్ విషయంలో అభివృద్ధికి అక్కడి పూజారులు కావచ్చు, అక్కడి ప్రజలు కావచ్చు ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తున్నారు. అయితే ఆ మొదటికే మూలమైనటువంటి అమ్మవార్ల ఇప్పటికే అక్కడ ఆ ప్రహారీ గోడ నిర్మాణంలో అనేక భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు గద్దెలకు నూతన నమూనాలను సడన్ గా ఒక ప్రభుత్వ ఆర్కిటెక్చర్ ను తీసుకొచ్చి విడుదల చేయడము, ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు కావచ్చు, అక్కడ పూజారుల యొక్క నమ్మకాలు కావచ్చు, వాళ్ళ పూజా విధానాలు కావచ్చు, ఆ పూజారుల యొక్క సలహాలు సూచనలు తీసుకోకుండానే నేరుగా తీసుకొచ్చి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ అరుణ్ గారు, సిద్ధమైన అరుణ్ గారు మనతో పాటు ప్రధాన పూజారి సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర నుంచి మనతో పాటు అందుబాటులో ఉన్నారు. అయ్య గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే గిరిజనుల ఆత్మ గౌరవానికి, తెలంగాణతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజనులు గాని భక్తులు గాని అందరికీ ఒక ఆత్మ గౌరవానికి ఒక చిహ్నం. సో ఆల్మోస్ట్ మేడారం జాతర అంటేనే 2 కోట్ల మంది వరకు వస్తూ ఉంటారు, ఇసుకేస్తే రాలినటువంటి జనాలు ఉంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. ఈ గద్దెల డిజైన్ మార్పును ఎట్లా చూస్తున్నారు, మార్చాల్సినటువంటి అవసరం ఏముంది, ఆధునీకరణ పేరుతోటి ఒక పల్లె సంప్రదాయాన్ని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం జరుగుతోందా, సో కమిటీలు వేయకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు, అసలు మార్చాల్సినటువంటి అవసరం ఉంది, మారిస్తే ఎట్లా మార్చాలి? అయితే ఏంటంటే ఇక్కడ ఉండే లోకల్ గా ఉండే పూజారులను సంప్రదించలేదు, అందులోటి ఇక్కడ ఉండే ఆదివాసీ సంఘాలను కూడా ఎవరిని సంప్రదించకుండా ఒక నమూనా అనేది వీళ్ళు గవర్నమెంట్ తరఫున చేసుకొచ్చిందండి. బిఫోర్ వీళ్ళు చేసే ముందే మమ్మల్ని సంప్రదించే ఉంటే యాక్చువల్లీ ఇక్కడ ఎట్లా ఆదివాసీ కల్చర్ ఏంటి, ఆదివాసీ సంప్రదాయాలు ఎట్లా ఉంటాయి, టెంపుల్ ఎలా చేయాలి అనేది మేము ఐడియా ఇచ్చేవాళ్ళం. అంటే రాను భక్తులు పెరుగుతున్నారు, మనము టెంపుల్ కూడా ఇంకా డెవలప్ కావాలి, ఆ చుట్టూ పరిసరాలు కూడా చాలా డెవలప్ కావాలి. కానీ ఏంటంటే ఇంత డెవలప్మెంట్ అయినా కూడా ఇక్కడ ఉండే ఆదివాసీ సాంప్రదాయాలకు ఎటువంటి భంగం వాటిల్లకుండా దాన్ని మనం టెంపుల్ ని డెవలప్ చేసుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ డిజైనర్ ఏదైతే ఈ నమూనాలు చేసిండో అవన్నీ మొత్తం ఎంటైర్ కాకతీయ శిల్పాల గురించి, కాకతీయ ఈ తోరణాల గురించి మాత్రమే ఉంది. అంటే అట్లాంటి సిస్టమ్ తీసుకొచ్చి ఈ మేడారంలో ఈ అమ్మవారి గద్దెల్లో ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. దాన్ని మేము నిన్న మీటింగ్ పెట్టినప్పుడు కూడా మేము వ్యతిరేకించినాము. వెంటనే మన
కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యిండు. పూజారులను సంప్రదించండి, మనం ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ చేయొద్దు, అంటే టెంపుల్ విషయంలో ఎటువంటి డెవలప్మెంట్ చేయొద్దు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయాలి. కంప్లీట్ ఆదివాసీ కల్చర్ అనేది ఈ టెంపుల్ చుట్టుపక్కలలో ఈ అమ్మవారి గద్దెలలో ఉండాలని మాకు హామీ ఇచ్చిందండి. అంటే అరుణ్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే గద్దె అంటేనే మేడారం అమ్మవార్ల స్థానం అది. సో జనరల్ గా మనం చూస్తున్నాం ఏ ఫోటో అయినా కానీ అమ్మవారి ఆకృతి కంటే కూడా గద్దెల్నే కొలుస్తా ఉంటాం, గద్దెల్నే పూజిస్తా ఉంటాం. సో సమ్మక్క సారలమ్మ అంటేనే ఒక గద్దెలు. అట్లాంటి గద్దెల రూపం మారబోతోందా, ఆ ఆకృతి మారబోతోందా? సో దాన్ని మీరు ఎట్లా చూస్తున్నా, అంటే మీరు కమిటీ వేసి నిర్ణయించాలంటే మార్పు అవసరమా, అది ఎట్లాంటి మార్పు కావాలి, అక్కడ డిజైన్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా? అది మార్పు అంటే కావాలి, ఎందుకంటే మనం పబ్లిక్ ఒత్తిడి అంటే పబ్లిక్ వచ్చే తాకిడిని బట్టి మార్పు చేయాలి. కానీ మార్పు అనేది ఎటువంటి అమ్మవారి గద్దెలకు కానీ ఎటువంటి ఆదివాసీ ఆచారాలకు భంగం వాటిల్లకుండా మార్పు చేయాలి దీంట్లో. అంటే బేసికలీ గద్దె మారితే ఖచ్చితంగా అమ్మవారి ఆకృతి ఆకర్షణ కూడా మారుతా ఉంటుంది. సో భవిష్యత్తులో దీనికి సంబంధించి ఎట్లా చూస్తున్నారంటే, ఇట్లాంటి ప్రస్తుతానికైతే ఒక గ్రిల్స్ ఉంటాయి, గద్దెల చుట్టూ గ్రిల్స్ ఉంటాయి, ఆ గ్రిల్స్ నే మొక్కుతా ఉంటారు, ఆ గ్రిల్స్ నుంచే ఆ అమ్మవారికి బంగారం సమర్పించడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గ్రిల్స్ షేప్ అట్లాగే ఉండబోతుందా, పైన ఏమైనా ఒక భద్రత కోసం కొన్ని ఏర్పాట్లు ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా, వాటిని తొలగించి కొత్త ఆకృతిని ఏమైనా కట్టితే అందులో కూడా ఆచార సంప్రదాయాన్ని పాటించాల్సినటువంటి అవసరాలు ఏమైనా ఉంటాయనుకోవచ్చా? ఉంటాయండి. ఏమన్నా ఈ గ్రిల్స్ తొలగించి వేరేది ఏదైనా కట్టడాలు చేస్తే మాత్రం కంప్లీట్ ఈ ఆదివాసీ ఆచారాల ప్రకారమే ఇది కట్టడం జరుగుతుంది. ఎటువంటి అమ్మవార్లకు గద్దెలకు మాత్రం ఎటువంటి భంగం వాటిల్లకుండా మేము దగ్గరుండి ఏం చేసినా, ఏ డెవలప్మెంట్ చేసినా కూడా దగ్గరుండి ఆ పండు చూసుకుంటూనే మేము ముందుకెళ్తామండి. ప్రశాంత్ గద్దెల డిజైన్ మార్పు ఇది ఎవరు నిర్ణయించారు, ఎవరిని అడిగి నిర్ణయించారు అన్నదానికి ఆన్సర్ దొరుకుతోంది. సో ప్రభుత్వం సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయం, పూజారులను అడగలేదు, పూజారులను సంప్రదించలేదు, వాళ్ళందరినీ కమిటీ వేయలేదు. సో ఎట్లాంటి మీటింగ్ పెట్టకుండా ఆల్ ఆఫ్ సడన్ గా తీసుకొచ్చి ఇదే సమ్మక్క గద్దె, ఇదే సారలమ్మ గద్దె అంటే ఇది ఒక ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకు ప్రభుత్వం ముందు చూపు ఆలోచన చేయట్లేదు? ఒక ఎమోషనల్ గా ఉంటుంది సమ్మక్క సారలమ్మ జాతర, మేడారం జాతర, అట్లాంటి ఎమోషన్స్ తోటి ఇట్లాంటి ఒంటెత్తు పోకట్లు ఎట్లా చూడొచ్చు ప్రశాంత్? ఎస్ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గత ఏడాది నుంచి కూడా ముఖ్యంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్రము వివాదాలకు కిరాకు అడ్రస్ గా మారుతుంది. ఇటీవలే భద్రకాళి దేవస్థానంలో బంగారు బోనం అంటూ రాత్రికి రాత్రి ఒక సర్క్యులర్ జారీ చేసి అక్కడ భక్తుల మనోభావాలు పట్టించుకోకుండా, అక్కడ ఆ పూజారుల యొక్క మనోభావాలు పట్టించుకోకుండా, అక్కడికి వచ్చేటువంటి ఆ దేవాలయం యొక్క ప్రాశస్త్యం యొక్క చరిత్ర తెలుసుకోకుండా రాత్రికి రాత్రే బంగారు బోనం అంటూ కూడా ఒక సర్క్యులర్ జారీ చేశారు. దాని మీద మనం ఐన్యూస్ ఆధ్వర్యంలో ఎక్స్క్లూజివ్ గా ఒక డ్రైవ్ నడిపాము. అది శాస్త్రబద్ధంగా విరుద్ధం అని చెప్పాము. మట్టి బోనం మాత్రమే అమ్మవారికి పెడతారని మనం ఏదైతే చెప్పామో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పూజారులు కూడా దాన్ని వ్యతిరేకించారు, తీవ్రంగా ఖండించారు. దాంతో స్థానిక ఎమ్మెల్యే కూడా తిరిగి అటు దేవాదాయ ధర్మాదాయ శాఖకు, మంత్రి కొండ సురేఖకు విన్నవించడంతో వెంటనే ఆ యొక్క విన్నపాన్ని స్వీకరించి ఆ యొక్క బంగారు బోనాన్ని క్యాన్సిల్ చేశారు. మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది శ్రీకాంత్. ఇక్కడ మేడారం మహా జాతర ప్రపంచంలోనే ఆదివాసీ గిరిజన జాతరకు నిలువుటద్దంగా నిలుస్తుంది. ఇప్పటికే ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ గిరిజన పండుగగా నిర్వహించడానికి గత జాతరకు 4 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించింది. రాను రాను దాన్ని జాతీయ స్థాయిలో పెంచే దిశగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగు వేయాల్సిన సందర్భంలో ఈ యొక్క వివాదానికి రాష్ట్ర ప్రభుత్వం తెరతీసినట్లు మనకు తెలుస్తుంది. నిన్న ఏదైతే అటు పూజారులు మహాజాతర యొక్క తేదీలను ఖరారు చేశారో, అధికారికంగా అటు పూజారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సిద్ధవేన జగ్గారావు గారు అధికారికంగా డేట్లను 2026 జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు ఈ యొక్క మహాజాతర నిర్వహించడానికి ప్రభుత్వానికి తేదీలను ఖరారు చేసి ఇస్తే ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తుందని వారు 6 నెలల ముందు తేదీలను ప్రకటించారు శ్రీకాంత్. కానీ సమీక్షించి అభివృద్ధి పనులను చేయాల్సినటువంటి అధికారులు అలా సడన్ గా తీసుకొచ్చి గద్దెల నమూనాను ఏకంగా డిస్ప్లే మీద చేసేసి
అధికారికంగా ప్రకటించడాన్ని అక్కడ స్థానిక పూజారులు అయితే తీవ్రంగా వ్యతిరేకించారు. అటు ఆ కలెక్టర్ కు విన్నవించడంతో వెంటనే కలెక్టర్ స్పందించి ఈ యొక్క నమూనాలను పక్కకు పెడుతున్నామని ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వ ఆర్కిటెక్చర్ అక్కడ ఆదివాసీల సాంప్రదాయాలు కావచ్చు, ఆదివాసీల ఆత్మగౌరవం కావచ్చు, ఆదివాసీల పూజా విధానాలను ఏమాత్రము సలహాలు సూచనలు తీసుకోకుండా పట్టించుకోకుండా అతను తన సొంత నిర్ణయంగా ప్రభుత్వ నిర్ణయంగా అక్కడ ఆదివాసీల పైన కావచ్చు, సమ్మక్క సారలమ్మ భక్తులపై రుద్దే ఒక ప్రయత్నంగా దీన్ని మాత్రం చూడొచ్చు. ఆ నమూనాలను వెంటనే విరమించుకోవాలి. ఇప్పుడు ఇందాక ప్రధాన పూజారి సిద్ధమైన అరుణ్ గారు చెప్పినట్లు వాళ్ళ యొక్క విశ్వాసాలను, వాళ్ళ యొక్క పూజా విధానాలను లోతుగా అధ్యయనం చేయాలి. అక్కడ జరిగేటువంటి గద్దెల మీద ఆ 4 రోజులు సమ్మక్కను తీసుకొచ్చే విషయంలో, సారక్కను తీసుకొచ్చే విషయంలో, పగిడెద్ద రాజును తీసుకొచ్చే విషయంలో ముఖ్యంగా అమ్మవార్లను పసుపు కుంకుమ భరణి రూపంలో కొలుస్తుంటారు. ఆ భరణి తీసుకొచ్చే ఆచారాలు కావచ్చు, అక్కడ కంకబద్దలు కావచ్చు, ఆ గద్దెల మీద ప్రతిష్ఠిత కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు కావచ్చు, పూర్తిగా కూడా అక్కడ ఆ పూజారులకు మాత్రమే తెలుసు. ఆ పూజారులను వాళ్ళ సలహాలు తీసుకొని, వాళ్ళ సూచనలు తీసుకొని ఇప్పుడు ఇందాక అరుణ్ గారు చెప్పినట్టు ఆ ప్రతి ఏడాది జాతరకు 2 నెలలకోసారి జాతర జరిగే ఆ జాతరకు భక్తులు పెరుగుతున్న క్రమంలో అక్కడ ఎక్స్టెన్షన్, టెంపుల్ ఎక్స్టెన్షన్ చేయమని చెప్పేసి పూజారులు చెప్పారు తప్ప గద్దెలను ఎక్స్టెండ్ చేయాలని కానీ గద్దెల రూపాన్ని మార్చాలి, అమ్మవారి రూపాలని మార్చాలని మాత్రం ఎక్కడ కూడా పూజారులు ప్రభుత్వానికి కానీ వాళ్ళకు చెప్పలేదు శ్రీకాంత్. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా దేవాలయం ప్రాంగణం ఏదైతే ప్రహారీ గోడ కట్టారో ఆ ప్రహారీ గోడ తొలగించి భక్తుల పెరిగిన దృష్ట్యా ఆ ప్రహారీ గోడను ఎక్స్టెండ్ చేయమన్నారు. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు అమ్మవార్ల గద్దెలు సమ్మక్క సారలక్క పగిడిదరాజు గద్దెలు ఏవైతే ఉన్నాయో ఆ గద్దెలను కూడా ఎక్స్టెండ్ చేయమన్నారు తప్ప ఈ యొక్క కొత్త నమూనాలు తీసుకొచ్చి ఆ లేని కొత్త సాంప్రదాయాన్ని ఎక్కడ పెట్టమని చెప్పేసి ఏ పూజారి చెప్పలేదు, ఏ ఆదివాసీ సంఘాలు చెప్పలేదు. ఇప్పటికైనా అక్కడ పూజారి అరుణ్ గారు చెప్పినట్లు వాళ్ళ విశ్వాసాలు ఏదైతే ఒక భక్తుల ఎమోషన్ ఉందో, అమ్మవార్లు అంటే గద్దెల మీద ఉండేటువంటి కుంకుమ భరణి రూపంలో కావచ్చు, పసుపు కుంకుమాల రూపంలో కావచ్చు, కంకబద్దల రూపంలో ఏదైతే పూజలు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారో ఈ విశ్వాసాలను వాళ్ళు కళ్ళారా, అమ్మవార్లను కళ్ళారా ఆ రూపంలో చూస్తుంటారు. భక్తులకు కళ్ళారా కనిపించాలి కాబట్టి అక్కడ క్లోజ్డ్ గా గద్దెలను మూసివేస్తే కనుక పైన కింద ఆ క్లోజింగ్ విధానం ఉంటే కనుక అమ్మవార్లను చూసే అవకాశం ఉండదు. కాబట్టి గద్దెలు ఓపెన్ గా ఉంటేనే బాగుంటుంది అనేది మాత్రం అక్కడ భక్తుల విశ్వాసాలు. ప్రస్తుతము పూజా విధానం కూడా భక్తులకు కనులారా చూసే అవకాశం అయితే ఉంది శ్రీకాంత్. ఇప్పటికే అక్కడ డ్రిల్స్ విషయంలో కావచ్చు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొంత నిర్ణయాల పైన భక్తులు ఇప్పటికే కొంత కోపంగా ఉన్నారు. ఇప్పటికైనా అక్కడ పూజారులు ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా గుడిని ఎక్స్పాన్షన్ చేయాలి, అభివృద్ధి చేయాలి తప్ప పూర్తిగా ఆదివాసీ సాంప్రదాయాలను కనిపించకుండా చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దనేది మనకు ఇందాక పూజారి మాటల్లో విన్నాము. అలాంటి విశ్వాసాలను మాత్రం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునే రానున్న రోజులలో అభివృద్ధి కార్యక్రమాలలో ముందుకు తీసుకెళ్లాలి. కానీ ముఖ్యంగా అక్కడికి వచ్చే భక్తులు 4 రోజుల పాటు ఉండే భక్తులకు మంచినీరు, షెల్టర్స్, టాయిలెట్స్, ఈ యొక్క పారిశుద్ధ్యం మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా జంపన్న వాగు వద్ద స్నాన ఘట్టాల కాడ స్నానాల విషయంలో ఒక జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది శ్రీకాంత్. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ప్రశాంత్ అండ్ అరుణ్ గారు. డిజైన్ మార్పుల పైన అక్కడున్నటువంటి గిరిజనులు గాని పూజారులు గాని మండిపడుతున్నారు. అభివృద్ధి చేయాలి కానీ ఆచారాల పైన, సంస్కృతి సాంప్రదాయాల పైన దాడులు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునేది లేదు. మేడారం మహాజాతర, సమ్మక్క సారలమ్మ ఆకృతి మీద ఎట్టి పరిస్థితుల్లో చేంజెస్ తీసుకురావద్దు. గద్దెలు ఎక్స్టెండ్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం ఆ ప్రహారీ గోడ ఏదైతే భక్తులు తిరిగేటువంటి ఆ కాంపౌండ్ వాల్ ఉంటుందో దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయడం, అభివృద్ధి చేయాలి తప్ప సో ఆకృతి మీద కొత్త డిజైన్లను కొత్త హంగులను తీసుకొచ్చి ఒక ఆధునీకరణ పేరుతోటి ఆచారాలపైన దాడులు చేయొద్దన్నది మేడారం నుంచి భక్తులు గాని పూజలు గాని చేస్తున్నటువంటి డిమాండ్స్. చూద్దాం ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది. మొత్తానికి డిజైన్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గింది. సో ఎట్లాంటి అడుగులు వేయబోతోంది చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హిమబిందు. థ్యాంక్స్ ఫర్ thanks.